ఇప్పుడు ఆటో వాళ్ళకు ఇప్పుడు ఓలా ఊబర్ పెట్టింది కదా, ఓలా ఊబర్కి 20 రూపాయలు 30 రూపాయలు పెట్టే కన్నా అదే గవర్నమెంట్ 10 రూపాయలు ఛార్జిన ఆటో అదే ఓలా ఊబర్ పెట్టొచ్చు కదా, గవర్నమెంటే పెట్టొచ్చు కదా. అదే 10 రూపాయల లెక్కనే అందరికి ఆటో వాళ్ళకి అదే. ఇప్పుడు పాత మీటర్ ఎట్లా ఉందో ప్రతి ఒక్క బండికి ఆటోకి అదే మీటర్ పెట్టిస్తే అందరు బతుకుతారు కదా. 5 రూపాయలు మీ ఇష్టం, మీరు ఫ్రీ బస్సు పెట్టుకోకుంటే ఏమన్నా తీసుకుంటే ఓలా ఊబర్ తీసేసి మీ గవర్నమెంటే పెట్టమని చెప్పండి, 10 రూపాయలు పెట్టమనండి. ఆటో వాళ్ళకి అందరు తిరుగుతారు కదా, అందరు బండ్లలో ఎక్కుతారు కదా. కిలోమీటర్ పెడితే అందరూ ట్యాక్సీ డ్రైవర్లు తిరుగుతారు, ఆటో డ్రైవర్లు తిరుగుతారు, ఊర్లలో ప్రయాణం ఇచ్చే వాళ్ళు, పెద్ద పెద్ద బండ్లు ఎక్కే వాళ్ళు అందరు ప్రయాణం చేస్తారు కదా తక్కువ రేటు చేస్తే. నీ ఫ్రీ ఛార్జ్ దేని గురించి? నీ ఇంట్లోకి వస్తుందా ఏమన్నా? నీ ఇంట్లోకి రాదు, నీ జోబులోకి రాదు, ఏ దానికి రాదు. మొత్తం మళ్ళీ అవన్నీ తీసేసి లక్షలు కోట్లు ఇప్పుడు కేసీఆర్ కోట్లు వేసేసి పోయిందని చెప్పేసి కేసీఆర్ మీద అరుస్తున్నారు. మరి అదే ఇప్పుడు ఆయన అప్పులు చేసేస్తే ఆయన కూడా మన నెత్తి మీదనే కదా వేసేది. కోట్లు అప్పు చేసిన తర్వాత ఎవరు అడిగారు మరి? దానికి ఏ ప్రభుత్వం అడుగుతుంది? ఫ్రీ అని పేరు చెప్పి ప్రజల మీద పైసలు భారం వేయడానికే ఇవన్నీ ఫ్రీ. ముట్టి మరి ఎవరికే కాదు, ఇవన్నీ దిమాక్ లేని మనుషులంతా కలిసి ఫ్రీ అని చెప్పేసి అని గుడ్డిగా నమ్మేసేసి కాంగ్రెస్కి ఓటేసిన అని. ఇంత దళిద్రమైన కాంగ్రెస్ని ఎప్పుడు మళ్ళీ ఇంకోసారిగా వస్తే చెప్పలేము గట్టిగా. ఇప్పుడు ధర్నాలు అంతా ఇంకెంతమంది, మేము ఒక్కరమే కాదు, ఇంకా ఎంతమందో జనాలు మొత్తం బయటకు వస్తారు, వాళ్ళు మాట్లాడతారు. దందా లేక నేను మా ఫైనాన్స్ కట్టడానికి, నేను మా భార్య పట్టీలు పెట్టడానికి పోతున్నాను. నేను చూడండి, మీరు క్లియర్గా మీరు చూపించండి. పట్టీలు పెట్టడానికి పోతున్నాను నేను, దందా లేక. ఫైనాన్స్ కట్టుకోవాలన్నా, కిరాయి కట్టుకోవాలన్నా, ఎట్లా చేసుకోవాలి చెప్పండి. మీరు చూడండి, మీరు నా చేతుల్లోనే ఉన్నాయి. కారాబారు మరి పెట్టాలి కదా, ఫైనాన్స్ కట్టుకోవాలి కదా. సో ఈ పట్టి చెప్పండి మీరు చూపియండి. మీరు ఎట్లా చేసుకోవాలి? ఎట్లా దందాలు మీరు ఫ్రీ పెడితే ఎట్లా చేస్తున్నావు? ఇంతనో చేసుకొని బతికే వాళ్ళము. 500 400 300 నచ్చజెప్పు అన్న. నీకు ఇప్పుడు వచ్చే మీ భార్య ఏమని లేదా ఈ పట్టీలు కుదబెట్టి నేను ఆటో ఫైనాన్స్ కడతా? నేను ముఖ్యమా, మా భార్యకు పట్టీలు ముఖ్యమా? చెప్పండి. నేను ముఖ్యమా, మా భార్య ముఖ్యమా? ఏమంటారు మీ భార్య కూడా ఏమంటారు? మరి ఏమంటుంది, ఎట్లనో లేక బతకడానికి తప్పదు. ఇది ఇంకా మన కర్మ, ఇది వచ్చిన దళిద్రము, మనకు వచ్చిన దళిద్రము, లేకపోతే జనాలకు వచ్చిన దళిద్రము అని చెప్పేసి అని చెప్తున్నారు.